హరి ఓం తత్సత్వో. ధ్యానము జీవితానికి మంచి మార్గము. అసంయతాత్మనా యోగః దుష్ప్రాప ఇది మే మతిః పశ్య ఆత్మ యతత శక్యః ఆప్తుం ఉపాయతః. 6వ అధ్యాయంలో స్వామి చెప్పిన మాట. అసంయతాత్మనా యోగః, యోగము ద్వారా ఆత్మన మనస్సుని అసంయత నిగ్రహణ చెయ్యరో, దానిని అరికట్టరో వారు ఆత్మానుభవాన్ని పొందటం దుష్ప్రాప పొందటం సాధ్యం కాని విధానము. శ్రవణాయాపి బహుభిః న లభ్యః శృణ్వంతః అపి న విద్యుః ఆశ్చర్యవక్త కుశలోస్య లబ్ధ ఆశ్చర్యజ్ఞాత కుశలోనుశిష్టః అని కాటకవల్లిలో వచ్చే మంత్రం. శ్రవణాయాపి బహుభిః న లభ్యః. ఎన్ని గ్రంథాలని పఠించినా, కంఠస్థం చేసినా, ఏ మూల నుంచి ఆ మూలకు పోయినా, ఆ మూల నుంచి ఏ మూలకు వచ్చినా స్వరూపం మాత్రం నీకు లభ్యమయ్యే పరిస్థితి కాదన్నాడు కాటకవల్లిలో. నమేధయ నా భక్తునా శృతేన, మేధస్సు పెంచుకుంటావు తప్ప దానివల్ల నీకు ఉపయోగం వచ్చేది లేదన్నాడు కాటకవల్లిలో. శ్రవణాయాపి బహుభిః న లభ్యః శృణ్వంతః అపి న విద్యుః. శృణ్వంత ఎన్నో న విదుః తెలియబడదు అన్నాడు. దాన్నే మరొక మంత్రంలో కూడా తం దుర్దర్శం, దర్శన యోగ్యంగా లేదు, ఇంద్రియ గోచరం కాదు. తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాహితం గహ్వరం అధ్యాత్మయోగాదిగం ఏన దేవం మత్వా ధీరః హర్షశోకౌ జహాతి. ఎంత బాగా ఉంటుంది ఆ మంత్రం. కాటకవల్లిలో తం దుర్దర్శం, నువ్వు ఏ ఇంద్రియాన్ని గోచరించే వస్తువు కాదు. ఇంద్రియాలు గోచరించదు. నతత్ర చక్షురు గచ్చతి నవాక్కు గచ్చతి నో మనో నవిద్మో నవిజానేమో కేనోపనిషత్తు. ఎందుకంటే ఇంద్రియాలు వాటి పరిధిలో ఉన్న అంశాలకి అవి పోగలుగుతాయే తప్ప దానిని మించి అవి పోగలిగే సామర్థ్యం ఇంద్రియాలకు లేదు. కాబట్టి ఇంద్రియాలకు అతీతమైనటువంటి యొక్క స్వరూపముగా శాస్త్రం చెప్పే విషయం కాబట్టి దం దం తం ఆ బ్రహ్మము దుర్దర్శం, చూస్తానికి సాధ్యం కాదు. దుర్దర్శం గూఢం, ఎక్కడో లోపల ఉన్నది. అనుప్రవిష్టం గుహాహితం, అనుప్రవిష్టం గుహాహితం గహ్వరం, అవటానికి చాలా సంకులమై ఉన్నటువంటి యొక్క అంశం అది అని అంటూ అధ్యాత్మయోగాదిగం ఏన దేవం మత్వా. అధ్యాత్మయోగాదిగం, యోగం అంటే మనస్సు యొక్క సంయమనం. తత్రైకాగ్రం మనఃకృతం అన్నట్లుగా అలాంటి ఆ విధానాన్ని జీవితంలో అనుష్ఠించాలనేటువంటి యొక్క అంశమే నీకు ఉపనిషత్తులు మొత్తం బోధిస్తూ ఉన్నాయి. యోగోపనిషత్తు, యోగ రహస్యోపనిషత్తు, యోగ తత్వోపనిషత్తు, ఎన్నో ఉన్నాయి ఉపనిషత్తులు. అన్నీ కూడా యోగం. కాబట్టి మీకు భగవద్గీత ఇవన్నీ కూడా చెప్పేటువంటి అంశాలను మనం సారాంశముగా తీసుకునే పరిస్థితి వచ్చింది. ఏదన్నా బాల్యావస్థ ఉంటే పర్వాలా, సావకాశంగా మెల్లగా ప్రయాణం చేయవచ్చు. దాదాపుగా అందరి టికెట్లు స్టేషన్ల దగ్గర పడ్డాయి. ఏ పొడి పిలుపులు వస్తాయో కూడా తెలియదు. అలాంటి విధానాలు కాబట్టి ఇక తాత్సారం చేసే అవకాశాలు లేవు. గ్రంథాలు మొత్తం కంఠస్థాలు చేసే ఓపికలు లేవు. ఏదైనా ఒక మార్గాన్ని పట్టుకుని దాంట్లో పర్ఫెక్ట్గా ఏదన్నా చేయగలుగుతామనేటువంటి విషయం కొంత చూసుకోవాల్సి ఉంటుంది. ఒక అడుగు ఏదన్నా ముందుకేయగలిగితే ఒక ప్రయోజనాత్మకముగా జీవితానికి ఉండే అవకాశం ఉంది. గీతలో అయితే 6వ అధ్యాయంలో చెప్పిన మాట ఆయన గారు, ఎవరైనా యోగం శీలించి ఉంటే నేను వాళ్ళకి మానవ జన్మ ఇస్తా అని చెప్పాను. భరోసా ఇచ్చాడు.
ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ విషత్వా శాశ్వతే సమాహ సుషీనాం శ్రీమతాంగే యోగభ్రష్ట అభిజాయితే అనే మాట. యోగభ్రష్ట ఏమి పూజాభ్రష్ట అనలా, క్షేత్ర యాత్ర భ్రష్ట అని చెప్పాలా. యోగభ్రష్ట యోగ మార్గంలో పయనించే విధానంగా ఉన్నటువంటి వాడు ఒకవేళ ఆ స్వరూప అనుభవాన్ని ఏమన్నా చేరకుండగా ఉంటే వాడికి ఆ మార్గంలో మళ్ళీ చేరాలి. కాబట్టి అలా చేసే విధానం మానవ శరీరంలో మాత్రమే ఉన్నది కనుక అలాంటి విధానంగా వాళ్ళకి మళ్ళీ తిరిగి మానవ దేహాన్ని ప్రసాదిస్తా అనేది ఆయన చట్టం కదంతా కూడా, మన చట్టం కాదుగా, ఆయన చట్టం కాబట్టి ఆయన ఆ విధంగా చెప్పగలిగాడు. పౌరోదైహికం పూర్వాభ్యాసేన తేనైవ క్రియతే హ్యవశోపి సహ. పూర్వాభ్యాసైన పూర్వం ఇలాంటి అభ్యాసాలు చేసి ఉన్నటువంటి వారికి నేను తిరిగి మరలా సంస్కారం అంటే ఆ యొక్క అలాంటి ఆ తనువు రావటం కారణం ఏంటంటే ఆ సంస్కార ప్రభావం అనుకోవాలి. లోన ఉన్న ఆ సంస్కారములు ఆ వైపుకి లాగబడతాయని చెప్పేసి అనే మాట చెప్పుకోవాల్సి వస్తుందన్నమాట. అదే మరొక చోట అయితే ఆయన గారే ఆసురీం యోనిం ఆపన్న మూఢ జన్మని 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 అనే మాటలు కూడా ఆయన వాడాడు. ఆసురీం యోనిం ఆపన్న అనగా ఎవరైతే ఇలాంటి విధానంగా తాత్విక సంబంధముగా జీవితాన్ని జీవించరో, కేవలం లౌకిక విధానముగా భోగాయితనంగా పోయి ప్రయాణం చేసి ఉంటారో అలాంటి జీవుల యొక్క సంస్కారాన్ని బట్టి వాళ్ళకు ఆసురీం యోనిం ఆపన్న ఇతర జీవుల్లోకి పోయే విధానం ఏదైనా సంస్కారాన్ని బట్టే కదా. వ్యక్తి యొక్క నిర్ణయం, జీవుని యొక్క నిర్ణయం సంస్కారం బట్టేగా పుణ్య సంస్కారము పాప సంస్కారం అన్నారు. దానికి మించినటువంటి సంస్కారం జ్ఞాన సంస్కారం. పుణ్యము కంటే పాపము కంటే మించిన సంస్కారం జ్ఞాన సంస్కారం. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రతిష్టం యత్పుణ్య. యజ్ఞాల ద్వారా, పూజల ద్వారా, జపాల ద్వారా, వేద పఠనం ద్వారా ఏర్పడేటువంటి పుణ్యము ఏతున్నదో అత్యేతి తత్సర్వం ఇదం విదిత్వ యోగి పరమ స్థానం ఉపయేతి చ. అన్నింటికంటే మించినటువంటి సంస్కారం అనేటువంటి యొక్క అంశం మనకి యోగి పరమ స్థానం ఉపయేతి చాద్యం అనే మాటల్లో పరమాత్మ వాడు. కాబట్టి మనం చూసినట్లయితే మన మహాత్ములుగా మనం కొనియాడేటువంటి వారు, మనం పూజించేటువంటి వారు అందరూ కూడా అదే మార్గంలో పయనించారు. మలయాళ స్వాముల వారు జ్ఞాపకం చేసుకోవచ్చు. మహానుభావుడు, మనకు ఆదర్శమూర్తి, చక్కటి యోగతత్వాన్ని శీలించాడు, ఆ యోగతత్వాన్ని లోకానికి అందించాడు. ఇట్లాగ అనేక మంది మహాత్ములు అదే బాట, అదే మార్గంలో పయనించిన విధానము ప్రధానంగా మనకు ఉపనిషత్తులన్నీ కూడా ఇదే మార్గాన్ని బోధిస్తూ ఉన్నాయి. ఇది చూడండి కావాలంటే ఈశా కేన మిగతా ఏవైతే ఉన్న ఉపనిషత్తులన్నింటినీ కూడా చూసినట్లయితే జ్ఞానము యోగం రెండే అమౌంట్ దాంట్లో ఉండేది ఉపనిషత్తుల్లో. కాబట్టి పరమాత్మ గీత అనేటువంటి అంశం తీసుకున్నప్పుడు కూడా ఆయన ఇతి శ్రీమద్ భగవద్గీతాసు ఈ వాక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉపనిషత్తులు సంబంధ మాటలు, యోగశాస్త్రే పతంజలి యోగ శాస్త్రం యొక్క సంబంధ మాటలే నేను బోధించానన్నాడు. ఈ ఉపనిషత్తు బ్రహ్మ విద్యాయం యోగ శాస్త్రే కపిల శాస్త్రే అది కూడా చెప్పాలి అక్కడ, కానీ పాట కలపాలి అక్కడ. ఎందుకంటే కపిల సాంఖ్యం చాలా ఉంది భగవద్గీతలో. 13వ అధ్యాయం అంతా కపిల సాంఖ్యమే. సాంఖ్యం దర్శనం, అది సాంఖ్య దర్శనం, యోగ దర్శనం, సాంఖ్య దర్శనం. షడ్దర్శనాలు కదా, న్యాయ వైశేషిక, యోగ, సాంఖ్య, ఉత్తర మీమాంస, పూర్వ మీమాంస, మొత్తం 6 దర్శనాలు. కాబట్టి వాటిలలో యోగ దర్శనము, సాంఖ్య దర్శనము, ఇవన్నీ ఉపనిషత్తుల వాక్యాలు, ఈ కలగలుపు మొత్తం కూడా భగవద్గీత అంతా కూడా కలగలుపు. ఎందుకంటే మరి మానవులకు ఒక మంచి మార్గాన్ని సులభముగా ఉండే అంశం అందించాలి. శాస్త్రాలలో వాళ్ళ భాషా సంబంధం వెళ్ళిపోయారు, నిర్దుష్టంగా చెప్పుకుపోయారు. ఆ భాష అనేది అర్థం చేసుకోవాలంటే పండితులుగా ఉన్న వాళ్ళైతే అర్థం చేసుకుంటారు. ఏదైనా సంస్కృతం బాగా వచ్చి పండితులుగా ఉన్నటువంటి వాళ్ళు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. మరి సామాన్యంగా ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? దానిని దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా చేసిన పని వేదవ్యాసుల వారే. అంటే కృష్ణుడు బోధించడనే అంశం ఉన్నప్పటికీ కూడా దానిని సకదిద్ది దేని దానికి అంశాలుగా ఎడదీసి, ఎట్లయితే ఆనాటి కాలంలో వేదం అంతా ఒకే పురోగుగా రాశిగా ఉన్న దాన్ని మరి ఈ యొక్క మానవుడు దాన్ని అధ్యయనం చేయలేడనేటువంటి దృక్పథమే కదా.
ఆ వేదాలని విభజించి కృష్ణద్వైపాయనుడు వేదాలు విభజించి వేదవ్యాసులుగా పేరుగాంచాడు. కాబట్టి రుక్కులు, యజస్సులు, సామములు, అధరవణ అనే అంశాలకు విడదీసి ఆ వేద పఠనం చేసేటువంటి వారికి సులభ మార్గం తెలియజేశాడు ఆరోపకంగా. ఒకవేళ ఎంతోమంది ఉన్నారు వేద పఠనం చేసేవాళ్ళు. అన్ని కలగలుపుగా ఉన్నట్లయితే అన్నిటినీ అధ్యయనం చేయలేడు, తగ్గిపోయింది. మానవుని మేధస్సు తగ్గిపోయింది, దృఢత్వం తగ్గిపోయింది, జ్ఞాపకశక్తి తగ్గిపోయింది. కనుక అంత భారాన్ని మొయ్యాలంటే వాడు మొయ్యలేక వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. కనుక దాన్ని విడదీసినట్లయితే దానికి విడదీసినట్లయితే దాన్ని బట్టి వాళ్ళు ఏది వాళ్ళకి సౌలభ్యమో అది తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారముగా వేద సంబంధ రాశి భాగాన్ని విడదీసి ఆ పని చేశాడు వాళ్ళందరికీ కూడా. మరి లోకంలో ఆధ్యాత్మికాన్ని అపేక్షించి ఆధ్యాత్మిక మార్గంలో మోక్షం అనే విధానం, నివృత్తి మార్గం అనే విధానంగా పయనించేటువంటి యొక్క వాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళ విషయం ఆలోచించాడు. అట్లా ఆలోచించిన విధానం నుంచే ఉపనిషత్తులలో ఉన్న అంశాలు, మరి యోగ శాస్త్రంలో ఉన్న అంశాలు, సాంఖ్య శాస్త్రంలో ఉన్న అంశాలు మొత్తం తీసుకొచ్చేసి మనకేంటంటే ఏ భాగంగా ఆ భాగంగా కర్మ సంబంధం, కర్మయోగము, జ్ఞాన సంబంధం, జ్ఞానయోగము, ఆత్మ సంయమ సంబంధం, మనోనిగ్రహం దాని యొక్క సంబంధము, అక్షర పరబ్రహ్మయోగం దాని సంబంధము, విభూతులు పరమాత్మ యొక్క గొప్పతనం ఆయన సంబంధము, విశ్వరూపం ఆ సంబంధం, భక్తి సంబంధం. ఇట్లా సులభం చేయటం వల్ల ఏమవుతుందంటే మనకు ప్రయాణం చేయటానికి సౌలభ్యంగా ఉంటుంది. మనవాడు ఎదుగుతాం సముద్రంలో పడి అంత ఓపిక లేదు కదా. కనుక దాన్నే చిన్న కుంటగా ఏర్పడితే సులభంగా స్నానం చేసుకోవచ్చు, పుణ్యం సంపాదించుకోవచ్చు అనే రీతిలో మనకున్న పెద్దలు వాళ్ళు ఆ విధంగా ఆలోచించి మనకు సౌలభ్యమైనటువంటి యొక్క మార్గాన్ని ఏర్పాటు చేసి ఉన్నటువంటి విధానము. అందువల్ల సమస్త మానవాళికి, జాతికి భగవద్గీత అనేది చాలా దగ్గరగా ఉండేటువంటి యొక్క అంశము. అందువల్ల ఈ రెండు అంశాలు మనకు ఉపనిషత్తులు, భగవద్గీత అన్నీ కూడా ఇచ్చేటువంటి రెండు అంశాలు జ్ఞానాన్ని ఇస్తుంది, అటు యోగాన్ని ఇస్తుంది. కనుక జ్ఞానాన్ని అధ్యయనం చేసుకుంటూ ఒక పక్క ధ్యానాన్ని కూడా పెంపొందింపజేసుకోవాలి. కృష్ణ పరమాత్మ ధ్యానం చేసినటువంటి యొక్క అంశం మీకు భారతంలో శాంతి పరము చూస్తే మీకు అక్కడ వస్తుంది. కృష్ణ పరమాత్మ స్వయంగా ఆయన ధ్యానం చేసే విధానం. ఇప్పుడు పరమశివుడు కూడా పొద్దున చెప్పుకున్నాం ఆయన ధ్యానం చేసే విధానము అని. ఎక్కడ చూసినా ధ్యాన ముద్రలోనే పరమశివుడు ఉండేటువంటి విధానం. ఇట్లా శంకరాచార్యులు కూడా మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానాం వరిశిష్టాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కర కలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మ ఆరామం. అనగా అందరిలో ఉన్నది ఆ బ్రహ్మమే, శివుల్లో ఉన్న ఆ బ్రహ్మమే, విష్ణువులో ఉన్న ఆ బ్రహ్మమే, బ్రహ్మలో ఉన్న సర్వవ్యాపక వస్తువు కదా. అంతటా అందరిలో సకల దేవతలలో, మానవులలో, జంతువులలో విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిశైవ శభాకేశ పండిత అనే మాట భగవద్గీతలో వచ్చేటువంటి మాట. దేహాలు వేరువేరుగా ఉన్నా కానీ లోన ఉన్న చేతనం మాత్రం అంటే చేతనాశ్రయం లేకుండా ఏ జీవి కూడా జీవించే అవకాశం లేదు. అట్లాగా ఈ ఉన్నటువంటి ఈ ప్రాణి సముదాయమే కాదు, సమస్త త్రిమూర్తులలో, సమస్త దేవతలలో ఉన్నటువంటి కేనోపనిషత్తుల అంశాలే చెప్పే మాట కదా అక్కడ వచ్చేటువంటిది. ఆ బ్రహ్మము యొక్క మహిమ తెలియకుండానే వాళ్ళ అహంకారం పొందటం కారణంగా ఆ బ్రహ్మమే సాకార ఆకారంగా వచ్చి వాళ్ళ జ్ఞానోపదేశం చేసే అంశముగా ఉమాదేవి వచ్చి చెప్పే విషయంగా మనం కేనోపనిషత్తులో వస్తుంది. అందుచేత సర్వవ్యాపకత్వం కలిగి ఉన్నటువంటి యొక్క వస్తువు బ్రహ్మము కనుక అలాంటి ఆ బ్రహ్మము యొక్క తత్వం సులభముగా అందరికీ ఎట్లా అర్థమయ్యే రీతిగా ఉంటుంది అన్నటువంటి కోణంలో ఆలోచన చేసి మనకు ఇచ్చినటువంటిది భగవద్గీత అని చెప్పేసి. కనుక టోటల్గా విషయ సమీకరణ చేసినట్లయితే రెండే అంశాలు, ఒకటి జ్ఞానాభివృద్ధి, రెండవది ధ్యానాభివృద్ధి చేసుకోవాలి. ధ్యానము ఉండాలి, జ్ఞానము ఉండాలి. ఉభాభ్యామేవ పక్షాభ్యాం యోగ వాసిష్టంలో చెబుతారని గారు. ఉభాభ్యామేవ పక్షాభ్యాం ఒక పక్షి గమ్యస్థానం చేరుకోవాలని చెప్పని అన్నట్లయితే రెండు రెక్కలు ఉండాలి. ఒక రెక్కతో పోయే అవకాశాలు లేవు, గమ్యస్థానం చేరుకునే అవకాశాలు లేవు. అట్లాగా మనం అనుకున్నటువంటి యొక్క పరమపదం మోక్షం, బ్రహ్మము యొక్క అనుభూతి అని చెప్పని అంటాం కదా. యోగి యుంజి సతతం ఆత్మ రహస్య స్థిత యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మష సుఖేన బ్రహ్మ సంస్పర్శం. గీతల పదం చాలా గొప్పగా ఉంటుంది ఆ పదం. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మష. యోగి విగత అంటే
సమస్త దోషాలను పోగొట్టుకుని విగత కల్మషుడై సుఖేన బ్రహ్మ సంస్పర్శం అంటారట. చాలా సున్నితముగండి పదం. సుఖేన అనాయాసముగా బ్రహ్మ సంస్పర్శ అనే పదం వాడతారు. బ్రహ్మ సంస్పర్శ అనేది చాలా గొప్ప పదం. అంటే ఆ బ్రహ్మం వద్దకి ఆ ప్రయాణం చేసేటువంటి వాడు దాని సుఖాన్ని ఆనందాన్ని ఆస్వాదించే విధానం వాళ్ళకి మాత్రం తెలియబడుతుంది. వాళ్ళకే గోచరిస్తుంది ఆ స్థితి. అది రావాలని చెప్పనంటే నువ్వు ఈ మార్గంలో పయనించాలి అనేటువంటి ఇదే అంశం మనకు భారతం చెప్పేటప్పుడు కృష్ణ పరమాత్మ కూడా నిరంతరంగా యోగ సమాధి విధానం గురించిన ఆయన మహాభోగిగా లోకానికి కనపడతాడు. కానీ ఆయన మహాయోగి, ఎత్ర యోగీశ్వర కృష్ణ ఆయన ధ్యానం యొక్క అంశం మనకి భారతం మీరు చూడండి. శాంతి పర్వం సందర్భంలో భీష్మాచార్యుల వారు ధర్మరాజుల వారికి జ్ఞానబోధ చేయటానికి ఆ సందర్భంలో వచ్చే సన్నివేశం, ధర్మరాజుల వారు మనశ్శాంతి లేక పరమాత్మ ద్వారా ఏదైనా సందేశాన్ని విని మనశ్శాంతిని పొందుదాము అన్నటువంటి ఉద్దేశంతో ఆయన గారు అంతఃపురంలో పోవటం, ఆ బ్రాహ్మీ ముహూర్తం ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో ఆయన గారు ధ్యానం చేస్తూ ఉన్నటువంటి సన్నివేశము. అంటే ఆ ధ్యానం చేసే సన్నివేశాన్ని ధర్మరాజు చూస్తాము. ఆయన యోగ సమాధి ఎక్కడో లోపల ఉన్నాడు, ఎక్కడో స్పృహే లేదు, స్పర్శే లేదు. అట్లా ఆ యొక్క తన్మయత్వంతో ఆ బ్రహ్మములో లీనమవుతూ ఆ బ్రహ్మానందములు ఎక్కడో ఆయన గారు లోపల ఉన్నాడు. అంటే చాలాసేపు ఆయన నిరీక్షించాడు, కూర్చున్నాడు. ఆ తర్వాత కృష్ణుడు తన యోగ సమాధి నుంచి ఆయన బయటకు వస్తాడు. బయటకు వచ్చిన ఎదురుగా ధర్మరాజు అంటాడు, ఏమో ఎప్పుడు వచ్చావా అని అడుగుతాడు. అప్పుడు ధర్మరాజుల వారు పరమాత్మ యొక్క ధ్యాన విధానాన్ని గురించి ఎట్లా పరికించాడో, ఎట్లా ఆయన అవగాహన చేసుకున్నాడో అంశాల గురించి అక్కడ మీకు వ్యాస భాగవతంలో శ్లోకాలుగా ఉంటుంది, పోతన భాగవతంలో శేషపద్యములు ఇచ్చాడు. పంచాత్మికంబైన పవనంబుని గృహీతమైనది భవదింద్రియంబులు మనమునందాగబడ్డవి అవియును నదియును బుద్ధి ఎందు దిగించి శుద్ధమైన నాలవ తెరవున లోల తారగితములుగాగా అన్నియును సంకలితములుగా అంచుత గూర్చునవాడ ఈ పరమ ధ్యానమేమి కథన నొలసనకు లోకమునకు కొండొక్క వింతలేక విస్మయము పొందినామది వినగనరహమేని వినిపింపవే నాకు ఇత్యరంగు అని అడుగుతాడు. పరమ ధ్యానమేమి కథన, ఏం చెప్పేదయ్యా, నువ్వు ధ్యానం చేస్తూ ఉంటున్న పరమానందం అయిపోయింది, వచ్చిన విషయం మర్చిపోయాను, ఎంతో ఆనందం కలిగింది. నువ్వు ధ్యాన సమాధిలో ఉన్నటువంటి యొక్క స్థితిని నేను చూశాను, ఎంత అద్భుతంగా ఉన్నది. పంచాత్మికంబైన పవనంబుని గృహీతమైనది భవదింద్రియంబులు మనమునందాగబడ్డ. అది ఇప్పుడు వస్తుంది మనకి రావాలిగా, ఆయన అనుభవించాడు కదా. ఆ స్థితి మీకు శాస్త్రం చెబుతూ ఉన్నది, అక్కడ దాకా పోవాల్సిందే. మాకు భగవద్గీత అంత కంఠస్థం అయిపోయింది, యోగా వాసిష్టం కంఠస్థం అయిపోయింది, ఎన్నైనా చేసుకో, నువ్వు తల పెరుగుతుంది, బుర్ర పెరుగుతుంది తప్ప స్వరూపానుభవానికి పోయే అవకాశం మాత్రం లేదు. పంచాత్మికం పైన పవనంబుని గృహీతమైనది. ధ్యానంలో ఉన్నప్పుడు మనస్సు ఆగటమే కాదు, శ్వాస కూడా ఆగిపోతుందంటాడు. మనో అనిలములు చలనము ఉడుగక గాని గోచరము కాదు, అది బిందువు చాంచల్యమడుగకున్న నిశ్చలంబులు కావు వినిశ్చితాత్మ. ఎవరు అన్నది మాట? సీతమ్మ తల్లి. తారక యోగం, తారకం అమ్మవారు చెప్పిన తారకమేగా. నవనస్కం స్వామి చెప్పారు. ఆడొచ్చే అంశాలు చాలా ఉన్నాయి మళ్ళా యోగ సంబంధం. మనో అనిలములు చలనము ఒడుగక గాని గోచరము కాదు. మనో అనిలము, మనస్సు, అనిలం అంటే శ్వాస, అనల అంటే అగ్ని, అనిల అంటే శ్వాస. మనో అనిలములు చలనము ఉడుగక గాని గోచరము కాదు. ఇది చాలా సూక్ష్మంగా ఉండేటువంటి అంశం అన్నమాట. అందువల్ల ఈ ధ్యానం యొక్క మూలాన్ని వాళ్ళు చెప్పేటువంటి విధానము, మామూలుగా అయితే మనస్సు అనేటువంటిది ఆగటం అనేటువంటిది అందరికీ కూడా ఉన్నది. మనస్సు అనేది నిద్ర విధానం లాగుతుంది. నిద్ర మనస్సు ఆగితే నిద్ర వచ్చేది. నిద్ర అన్నామంటే కారణం ఏంటి? మనస్సు ఆగింది. అది ఆగకపోతే నిద్ర అని చెప్పనంటావా? లేదు. కనుక మనస్సు ఆగిన అంశాన్ని నిద్ర అన్నారు. అదే సుషుప్తి అవస్థ అనే పేరు కూడా పెట్టారు. అది తరహా, అది ఆగటం అనేటువంటిది అది కూడా ఈశ్వర నియంత్రణ. భగవంతుడు
ఏవైతే ప్రసాదించాడో ఆ ప్రసాదించిన వాటిలో కూడా ఒక అంశం ఇది నిద్ర అనేది కూడా. ఇది మనకు మనంగా తెలుసుకునేది కాదు, తెలుసుకోవాలంటే సాధ్యం కాదు. ఒకవేళ పరమాత్మ ఇచ్చినటువంటి యొక్క అంశం మన జీవితం లోపించిందనుకో, దానికోసంగా మనం తిప్పలపడాలి, బిల్లలు మింగాలి, స్లీపింగ్ మాత్రలు వేసుకోవాలి. చాలా సమస్య, చాలా ఇబ్బంది. నిద్ర పట్టకుండా ఉన్నటువంటి వాళ్ళు పొందేటువంటి యొక్క దుఃఖము అంతా ఇంత కాదు. దేహానికి చాలా అవసరం. అది శక్తివంతంగా దేహం కావాలంటే, ఇంద్రియాల ప్రొడత్వం కావాలంటే అది కావాలి. నిద్ర సమాధి స్థితి అన్నాను శంకరాచార్య వారు. శంకరుడు నిద్రని సమాధితో పోలిశాడు. సమాధి పొందినటువంటి వాళ్ళు ఏ ప్రకారంగా ఆ బ్రాహ్మీ శక్తిని పొందుతూ ఉన్నారు, అట్లా ఈ నిద్ర అనేటువంటి దాన్ని కూడా సక్రమంగా పొందేటువంటి వాళ్ళు కూడా అలాంటి శక్తిని పొందే అవకాశం అనేటువంటి చెప్పుకొస్తాడు. కాబట్టి ఈ ప్రకారంగా అక్కడ చెప్పిన అంశం ఏంటంటే, మనో అనిలములు చలనము ఉడుకక కానీ గోచరము కాదు. గోచరం అంటే ఆ స్వరూపానుభవం రావాలని చెప్పనంటే నీకు మనస్సు అనేది ఆగాలి, శ్వాస అనేది ఆగాలి అనే మాట అక్కడ వాడుతున్నారు. ఈ మాట గీతలో ఏమైనా ఉందా? ఇప్పుడు బాగా భారతంలో కృష్ణ పరమాత్మ విషయం చెప్పుకొస్తున్నారు. పంచాత్మికమైన పవనము నిగృహీతమైన భారతం చెప్పిన మాట అది. సీతారామాంజనేయులో అమ్మవారు చెప్పిన అంశం బాగున్నది. శ్వాస ఆగి మనస్సు ఆగటం అంటే చెప్పుకుంటుంది, మనస్సు ఆగుతుంది ధ్యానం చేయటం వల్ల అని చెప్పిన అన్నారు. ఈ శ్వాస ఆగటం అనేటువంటి యొక్క అంశం పరమాత్మ కూడా ఏమన్నా అక్కడ గీతలు ఎక్కడన్నా ప్రస్తావించారా? ఎక్కడన్నా ఉందా? తత్రేకాగ్రం మనఃకృత మనస్సు విషయం చెప్పుకొస్తున్నాడు. మనస్సుని నిశ్చలంగా చెయ్యి. యదా దీపో నివాతస్థో నేంగతే సోపమాస్మృత యోగినో యథచిత్తస్య యుంజతో యోగమాత్మన. గాలి లేని చోట దీపం ఎట్లా నిశ్చలంగా ఉంటుందో అట్లా యోగం చేసేటువంటి వాళ్ళ మనస్సు కూడా నిశ్చలంగా మనస్సు ఉంటుంది అన్నటువంటి పదాలు మనకు వినపడతానే భగవద్గీత ద్వారా. కానీ మనస్సు అనేటువంటిది ఆగటం అనే అంశంతో పాటు శ్వాస కూడా అనేటువంటిది ఏమన్నా ఆగేటువంటి యొక్క మాటల గీతలు ఏదో వాడబడ్డాయా? ప్రాణాపాన సమాయుక్త పచామ్యామ చతుర్వేదం. ఆహార పచనం చేసే విధానం. అపానే జపతి ప్రాణం ప్రాణే పానం దదాపరే ప్రాణాయామ పరాయణాహ. ఇక్కడ ప్రాణాయామం గురించి చెప్పుకొచ్చిన అంశం అది. ఇది మీకు శుద్ధంగా వచ్చేటువంటి మాట 8వ అధ్యాయంలో వస్తుంది. అక్షర పరబ్రహ్మ యోగం. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన. భక్త్యా యుక్తో యోగబలేన. యోగబలం బాగా చెప్పుకొచ్చారు. భ్రువోర్ మధ్యే ప్రాణం ఆవేశ్య. భృగుటి మధ్యము అంటే సుషుమ్న. మోక్షద్వార కవాట పాటన కరి కాశీపురాధీశ్వరి. దాని మోక్షద్వారం అని శంకరాచార్యుల వారు. దాన్ని సుషుమ్న ఎడా పింగళ సుషుమ్న సూక్ష్మ రూపిణి. సుషుమ్న ద్వారం అన్నా, మోక్షద్వారం అన్నా, కైవల్య మార్గం అన్నా, బ్రహ్మరంధ్రము అన్నా, భృగుటి మధ్యము అన్న ఒకటే. వాళ్ళు చెప్పిన విధానాలలో ఒకటే. అక్కడ భృగుటి మధ్యమునందు మాత్రమే, ఆ బ్రహ్మరంధ్రమునందు మాత్రమే ఆ బ్రహ్మము పొందుటకు యోగ్యముగా ఉన్నటువంటి అంశము. తస్మా సర్వగతం బ్రహ్మ. బ్రహ్మం అంతటా ఉన్నది, ఏడా పొందే అవకాశం లేదు. ఏడకు పోయి చూస్తావు? బ్రహ్మం అంతటా లేదా? ఆకాశం అంతటా లేదా? అంతటా ఉన్న విషయంగా బుద్ధి చెప్పుకుంది. వాయువు అంతటా ఉన్నది, కాలం అంతటా ఉన్నది, వాయువు అంతటా ఉంది, ఆకాశం అంతటా ఉన్నది, బ్రహ్మం అంతటా ఉన్నది. అంతటా ఉన్నటువంటి బ్రహ్మమును తెలుసుకోవడానికి అవకాశాలు లేవు. ఎందువల్ల? అంతటా అన్నప్పుడు నువ్వు ఏవి ముందు పెట్టుకుని పోవాలి? ఇంద్రియాలని. ఇంద్రియాలు ఎదురుగా ఉన్నాయి, అవి పెట్టుకునే పోవాలి. వాడు గోచరించే అవకాశం లేదుగా. అందువల్ల ఆయన ఏమన్నా అంటే పరమాత్మ గీతలో తస్మాత్ సర్వగతం బ్రహ్మ. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అంటాడు. అక్కడ పదాలు చాలా జాగ్రత్తగా వాడతాయి. నిత్యం ఎల్లప్పుడూ కూడా యజ్ఞమునందు ప్రతిష్ఠితం. ఆ యజ్ఞం ఏంటంటే జ్ఞానయజ్ఞం, అంతరయజ్ఞం,
శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. జ్ఞానే పరిసమాప్యతే. కాబట్టి అది అంతర్యాగం, బయట చేసేవి ద్రవ్యయజ్ఞములు, లోపల పోయి చేసేదాన్ని అంతర్యాగం. దాంట్లో సమస్త కర్మలు హోమం చేయబడతాయి. సమస్త కర్మలు హోమం చేయబడతాయి. ఇంద్రియాలు హోమం చేయబడతాయి. లోన ఉన్న అనాత్మంతా హోమం చేయబడతాయి. మొత్తం లైవ్ అయిపోయినప్పుడు మొత్తం లైవ్ అయిపోయిన తర్వాత బ్రహ్మకర్మ సమాధిన, ఆ సమాధిలో బ్రహ్మైవ తేన గంతవ్యం. బ్రహ్మమును బ్రహ్మమే దర్శించుకుంటుంది. బ్రహ్మమునకు బ్రహ్మమే విషయం, ఆత్మకు ఆత్మయే విషయం అన్నాడు తప్ప ఇంకో దానికి బ్రహ్మం తెలియబడేటువంటిదిగా చెప్పలేదు. కాబట్టి ఆ ప్రకారముగా నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. అట్టి ఆ జ్ఞానయజ్ఞమునందు ఆ బ్రహ్మము దర్శనయోగ్యముగా ప్రతిష్ఠత అయి ఉన్నది. చాలా సూక్ష్మంగా ఉండే పదాలు అయ్యింది. కాబట్టి ఆ ప్రకారముగా ఆ అంతర్యాగం అనేటువంటి దాని యందు, ఆ సుషుమ్మున అనేటువంటి యొక్క దాని యందే మహాత్ములు బ్రహ్మమును పొందేది. అక్కడే ఆ బ్రహ్మానుభవాన్ని పొందిన అంశమే అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహావాక్యం. అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యం అది. అక్కడ అహం బ్రహ్మాస్మి ఏమి. కాబట్టి అక్కడ చాలా మహావాక్యాలు కూడా అవి కేవలం అనుభవ సంబంధ వాక్యాలే, శ్రవణ సంబంధ వాక్యాలు కాదు. శ్రవణ సంబంధమై ఉన్నటువంటి వాక్యాలు అవాంతర వాక్యాలు. శాస్త్రం అంతా అవాంతర వాక్యాలు. ఏదైనా తీసుకో, ఎన్ని గ్రంథాలు తీసుకున్నా మొత్తం నీకు వచ్చేవన్నీ కూడా అవాంతర వాక్యాలు. అవాంతర వాక్యాలు అంటే జీవుడు ఉన్నాడు, ఎట్లా ఉన్నాడు, ఈ విధంగా ఉన్నాడు. ఈశ్వరుడు ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఈ ప్రకారంగా ఉన్నాడు. బ్రహ్మం ఉన్నది, ఎలా ఉంది, ఈ ప్రకారంగా ఉన్నది అని ఈ ప్రకారంగా వస్తు నిర్దేశం, ఒక్కొక్క అంశాన్ని గురించి నిర్దేశించి మనకి అందించే అంశాలు. ఎందుకంటే అవన్నీ మనకి కనబడే వస్తువులు కాదు. జీవుడు అన్నాం పదం కనబడుతుందా, ఈశ్వరుడు అని చెప్పి అన్నాం కనబడుతుందా, బ్రహ్మం అన్నాం కనబడుతుందా, ఇట్లా చాలా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ప్రత్యక్షంగా గోచరించే వస్తువులు కాదు. కనుక వాటి గురించినటువంటి సమాచారాన్ని శాస్త్రమే ఇవ్వాలి. అయ్యో జీవుడు అని చెప్పన్నావు కదా, ఏమిటో జీవుడు అంటే ఏ అంశాలు కలిగి ఉన్నాడు, ఆయన స్వరూప స్వభావాలు ఏమిటి, ఆయన విధి విధానాలు ఏమిటి అని అన్నప్పుడు అవి చెప్పాల్సిన విధానం శాస్త్రమే. అట్లా ఈశ్వరుడు జీవుడు ఒక్కటేనా, ఏం తేడా ఉన్నదా, ఈశ్వరునికి ప్రత్యేకతలు ఏమిటి, ఆయనకున్నటువంటి గొప్పతనాలు ఏమిటి, ఆయనకున్నటువంటి మహిమలు ఏమిటి, ఆయన ఎలాంటి విధానంగా కలిగి ఉన్నాడు అన్నటువంటి అంశములు మనకు తెలియాలని చెప్పానంటే కూడా శాస్త్రం చెప్పాల్సిందే. అలాగా చెప్పేటువంటి యొక్క అంశాలని అవాంతర వాక్యములు అని పేరు పెట్టారు. కానీ మహావాక్యాలు ఉన్నాయి కదా, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయం ఆత్మ బ్రహ్మ, ఇవన్నీ కూడా నీకు నివృత్తి మార్గములో ప్రయాణం చేసేటప్పుడు అనుభవానికి వచ్చే అంశములు. తత్వమసి బోధ అని చెప్పని అంటూ ఉంటారు. ఎంతనా చెప్పుకో, అది నీకు సాధనలో అనుభవానికి రావాల్సిన అంశమే తప్ప అవి కేవలం శ్రవణముతో నీకు అనుభవానికి వచ్చే అంశాలు కాదు. కనుక అందువల్ల అవాంతర వాక్యముల యొక్క విధానం నుంచి నీకు పరోక్ష జ్ఞానం వస్తుంది. ఓహో జీవుడు ఉన్నాడా, ఆయన ఎట్లా ఉంటాడా, ఓ ఈశ్వరుడు ఉన్నాడా, ఆయన ఎట్లా ఉంటాడా, ఓ బ్రహ్మం ఉన్నదా, ఎట్లా ఉంటుందా అని నీకు ఒక ఊహ ఏర్పడుతుంది నీకు. అది కూడా ప్రత్యక్షంగా కనబడే అంశము కాదు, ఒక ఊహ ఏర్పడుతుంది అన్నమాట. కాబట్టి వాటి యొక్క స్వరూపత తెలుసుకోవాలంటే అది మహావాక్య. స్వరూపత తెలుసుకోవాలంటే అది మహావాక్యములు. అంటే నువ్వు ఇది నాపాలి, ఈ మాటలు ఆపేయాలి, మాటలు ఒడగాలి, వినటం చెప్పటం మొత్తం అణిగిపోవాలి. ఇక నువ్వు నీ వైపుకి తిరగాలి. నీ వైపుకు తిరిగావంటే మొత్తం సద్దుమణిగే విధానం అన్నమాట. కాబట్టి ఆ ప్రకారముగా నీ వైపుకు ప్రయాణం చేసేటువంటి విధానములో నీకు అనుభవానికి వచ్చేటువంటివి మహావాక్యాలు. తత్వమసి అని చెప్పి అంటాం కదా, తత్ అనగా ఆ ఈశ్వరుడు, త్వం అనగా నీవు, అసి అయి ఉన్నావు అనేటువంటిది. అది కేవలం జహద్ లక్షణ, అజహ లక్షణ, జగదజహ లక్షణాలతో భాగ విధానాలు చేసేసి అనాత్మను దోసి పారేసాం, ఆత్మనే తీసుకున్నాం, రెండు కలిపేసేసాం, అయిపోయింది. లక్ష్యార్థం వాచ్యార్థాలు
ఇది బోధా సంబంధ అంశమే తప్ప అది కేవలం నీకు నివృత్తి మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ అనుభవానికి వచ్చేటువంటి ఒక అంశము. ఎప్పుడైతే నీకు ఆ నివృత్తి మార్గములో ఆ ధ్యాన మార్గములో ప్రయాణం చేసినప్పుడు క్షీణ కల్మషాహ లభంతి బ్రహ్మ నిర్వాణం ఋషయ. క్షీణ కల్మషాహ లోన చేరి ఉన్నటువంటి కల్మషాలను చుట్టేసుకుని ఉన్న విధానం జీవుడు. మాలిన్యములతో చేరి ఉన్నవాడు జీవుడు, కల్మషాలతో చేరి ఉన్నవాడు జీవుడు, అవిద్యతో బాగా చుట్టేసి ఉన్నటువంటి వాడు జీవుడు. ఇవన్నీ కూడా తొలగాలని చెప్పానంటే నువ్వు లోనకు పోయి కడుక్కోవాల్సిందే. ప్రయత్నాత్ యతమానహతు యోగి సంశుద్ధ. ఎవరికి వారు లోనకు పోయి కడుక్కోవాల్సింది తప్ప బయట ఉండే కడిగే అవకాశాలు మాత్రం లేదన్నమాట. కాబట్టి ఆ ప్రకారముగా మరి ఆ యొక్క మార్గం నివృత్తి మార్గంలో ఆ మహానుభావుడు ప్రయాణం చేసినప్పుడు మరి ఆ లోపల కలిగేటువంటి యొక్క ఆ జ్ఞానాగ్ని చెప్పాడు కదా, జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం అన్నారు కదా. అట్లాగా లోనటువంటి కల్మషాలన్నిటినీ కూడా కడిగేసినప్పుడు ఆ మలినమై ఉన్నటువంటి యొక్క అంశం తొలగిపోగా ఆ మలిన సాత్వికమే శుద్ధ సాత్వికమవుతుంది. ఆ ధ్యానములు ఏమవుతుంది, ఇంతకాలముగా ఆ జీవుడు మాలిన్యములలో మునిగిపోయి మాలిన్యములతో బాగా కలుషితమై ఉన్నటువంటి యొక్క ఆ జీవుడు ఏమవుతాడు అంటే శుద్ధమవుతాడు. ధ్యానం ఏం చేస్తుంది, శుద్ధం చేస్తుంది. ధ్యానం నిర్విషయం మనః స్నానం మనోమల త్యాగం శౌచమింద్రియ నిగ్రహ అని స్కందోపనిషత్తు. కాబట్టి ఆ ప్రకారముగా మరి ఆ లోపలికి పోయి కడుక్కోవాల్సిందే. బయట ఉండి కడుక్కోవటానికి బయట ఉన్నాయి కడుక్కోవచ్చు, పాతలు తోముకుంటాం, బట్టలు తోముకుంటాం, దేహాన్ని తోముకుంటాం. ఇవి బయట ఉన్నటువంటి యొక్క అంశాలు, బయట ఉన్న మాలిన్యాలు. లోన ఉన్న మాలిన్యం ఇంద్రియాల ద్వారా లోపలికి పోయి ఆ సూక్ష్మ దేహములో నిక్షిప్తమై ఆ జీవుని యందు జీవత్వాన్ని పెంపొందింపజేసి అనేక మాలిన్యములతో చేరి ఉన్నటువంటి యొక్క జీవుని శుద్ధం చేసుకోవాలని చెప్పన్నట్లయితే నువ్వు లోపలికి పోవాల్సిందే. ఆ ప్రకారంగా లోనకు పోయి ఆ కడుక్కున్న విధానంలో శుద్ధం చేసిన విధానమే ఎప్పుడే మాలిన్యములు మొత్తం తొలగిపోయాయో అట్టి ఆ మాలిన్యములు పోయినప్పుడు ఆ మలిన సాత్వికం అంతరించినప్పుడు ఏముంటుంది, శుద్ధ సాత్వికం. అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతం అశ్నుతే. ముందు అవిద్య అంతరించాలి. ఎప్పుడైతే ఆ మాలిన్యములన్నీ తొలగిపోయాయో మలిన సాత్వికాలు మొత్తం పోయాయో అక్కడ జీవుడనే పేరు పోతుంది. ఆయన ఏమయ్యాడు, ఈశ్వరుడయ్యాడు. శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిని బట్టి ఈశ్వరుడయ్యాడు. విద్యను బట్టి ఈశ్వరుడు, అవిద్యను బట్టి జీవుడు. కనుక అవిద్య అంతా కడగబడ్డప్పుడు ఏమైంది అక్కడ అంటే ఈ జీవుడు ఈశ్వరునిలో కలిసిపోయాడు. శుద్ధ సాత్వికత ఏర్పడింది, జీవ బ్రహ్మైక్యము. కాబట్టి ఆ ప్రకారముగా ఆ యొక్క మలినములన్నీ పోయినప్పుడు ఆయన ఈశ్వరుడు. మన మహాత్ములు ఎందుకు పూజ చేస్తున్నాం, ఈశ్వరాంశం కలిగి ఉన్నారు. తపస్సు చేసిన స్వాములంతా ఏమయ్యారు, మలయాళ స్వాములు ఏమయ్యాడు, ఈశ్వరుడయ్యాడు. కాబట్టే వాళ్ళకి మన పాద పూజ అని పూల పూజ ఎందుకు చేస్తాము అంటే ఆయన దేహములో ఈశ్వరుడు నివాసముగా ఉన్నటువంటి విధానము, ఈశ్వరత్వమును పొంది ఉన్న విధానము. అలాంటి ఆ ఈశ్వరత్వమును పొంది ఉన్నటువంటి వారికి బ్రహ్మమును అవలోకనం చేయటం చాలా సులువు, జీవుడికి సాధ్యం కాదు. ఎందువల్ల అంటే వీడు మాలిన్యాలతో చేరి ఉన్నవాడు, పోలేడు. కనుక జీవుడు ఈశ్వరుడు అయితేనే దాని ద్వారా బ్రహ్మమును అనాయాసముగా పొందే అవకాశం ఉంటుంది. మలిన సాత్వికము నుండి బ్రహ్మమును పొందలేడు. విద్యయా అమృతం అశ్నుతే ఈశావాస్యం. అలాంటి ఆ శుద్ధ సాత్వికతను పొంది ఉన్నటువంటి ఈశ్వరత్వము కలిగి ఉన్న విధానము నుంచే ఆయన ఆ యొక్క ఆ బ్రహ్మమును సులభముగా పొందే అవకాశం ఏర్పడుతుంది. అది పెద్ద సమస్య కాదు కదా. ప్రతి నిమేషము పరబ్రహ్మము వీక్షించి అడుగడ్గునకు మాధవాను చింతన సుధా మాధుర్యము ఇది ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి ఆ మహాత్ములకు బ్రహ్మము అనేటువంటిది పిలిస్తే పలికే విధానంగా ఉంటుంది. అనుక్షణం కూడా వాళ్ళు, ఎందుకంటే మలినములు కడగబడ్డాయి, మాలిన్యములు మొత్తం కడగబడ్డాయి కాబట్టి శుద్ధత్వంలో వాళ్ళు శేషించారు, శుద్ధత్వంలోకి వచ్చేశారు.
కాబట్టి ఈశ్వర స్థాయికి వచ్చేశారు కాబట్టి ఆ జీవస్థాయి నుంచి ఈశ్వర స్థాయికి వచ్చేశారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఆ బ్రహ్మము యొక్క అవలోకన చాలా సులువుగా ఉంటుందన్నమాట. వాళ్ళు పూర్తిగా బ్రహ్మములో ఉండే అవకాశం కాదు, ఎందుకంటే ప్రారంధం ఉంది. భూతం భావిష దుష్కృతం ప్రదహత సంవిన్మయే పావకే ప్రారబ్ధాయ సమర్పితం సవపు. మలయాళ స్వాములు ఎంత 12 ఏళ్ళు తపస్సు చేసి బ్రహ్మానుభవాన్ని పొందిన దేహం నిలబడి ఉందగా, రాబోటే పావులకి దేహం ఆయనకి ఆ గోగర్భంలోనే. ఎందుకు? ప్రారబ్ధాయ సమర్పితం సవపు. ప్రారబ్ధం ఉంటుంది, సచితాగాములు జ్ఞానాగ్ని ద్వారా అంతరిస్తాయి కనుక ఆ ప్రారబ్ధం అనే అంశం ఉంది కాబట్టి వాళ్ళు లోక సంచారం చేయాల్సిన విధానం ఉన్నది కనుక వాళ్ళు ఎట్లా ఉంటారు? జీవుడుగా ఉండి సంచారం చేసేది కాదు, ఈశ్వరత్వముగా ఉండి సంచారం. కనుక ఆ ఈశ్వరత్వం నిలిచి ఉన్నారు కాబట్టి వారు లోకానికి చక్కటి ఒక ఆధ్యాత్మికత, చక్కటి జ్ఞానము, మంచి విధానము భక్తులందరికీ అందించే విధానము ఉంటుంది. తనకు కూడా స్వరూప అనుభవాన్ని పొందే విధానంలో నిరాభరణం, ఎలాంటి ఇబ్బంది వాళ్ళకేం లేదు. ఇబ్బంది తొలగింపబడ్డాయి సాధనలో. ఆ సాధన చేత ఇబ్బందికరమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని వాళ్ళు దాటారు. మన పరిస్థితి ఏంటంటే దాన్ని ఎప్పుడు ఎదుర్కొనేటువంటి విధానంలో పోరాటం, మనదొక పోరాటం, యుద్ధం. గెలిపగర గెలుపు గెలుపే వెలగుమతిన్ గెలువలయును అభ్యంతర శత్రువుల తద్విజయము మోక్షంబు. గెలిపగర గెలుపు గెలుపే వెలగుమతిన్ గెలువలయును లోకములన్నయున్ గడియలోన జయించిన వాడవు. ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు. నిన్ను నిబద్ధు చేయుని భీకర శత్రువులు ఆరూరు. ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో విరోధి లేడొకడు నేర్పున చూడు ముదానవేశ్వర. భాగవతంలో కనుక లోన ఉన్నటువంటి అంశాలని, అజ్ఞానాన్ని, తమస్సుని, కర్మవాసనలను, ముఖ్యంగా మనస్సు యొక్క విధానాన్ని అన్నిటితో పాటు వీడు పోరాటం అనేది మాత్రం తప్పనిసరిగా ఉందనే విషయంగా మేము భగవద్గీత బోధిస్తున్నటువంటిది. శనై శనై ఓ పరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయ. ఒకసారి నువ్వు పోలేవరా, నీకు ఆ శక్తి లేదు, ఆ లోపల పాటి శక్తి నిన్ను మించిపోయి ఉన్నది కనుక శనై ఓ పరమేతు బుద్ధ్యా ధృతి గృహీతయ. మెల్లమెల్లగా నువ్వు సాధన మాత్రం చెయ్యి. ఇదే మీకు భగవద్గీత ప్రధానముగా ఎక్కడ పడ్డాగా నేను చెప్పేటువంటి మాటలు ఇవే. కాబట్టి ఆ ప్రకారంగా లోన ఉన్నటువంటి యొక్క అంశాలను ఎవరికి వారుగా ఉద్ధరేదాత్మనాత్మ. ఏమయ్యా, నువ్వు నాకు బంధువు, స్నేహితుడివి, సకుడివి, పైగా మరి ఇంకెంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, నువ్వే చేయొచ్చు కా పని, నాకు ఎందుకు పెడతాయి అంతా కూడా? నువ్వే చేయొచ్చు కదా, నువ్వు సర్వేశ్వరుడు కదా, నువ్వు ఏమి చేయొచ్చుగా. అయ్యా నీ అంశం నేను చెప్తా, నీకు వివరంగా చెప్తా, ఇంకే విషయాలు బాగా చెప్తా, కానీ లోన అంశాన్ని మాత్రం అది నీవుగా చేసుకోవాల్సిన అంశం అనేటువంటి భావాలు వస్తాయి. ఉద్ధరేత్ ఆత్మానం అంశాలే. కాబట్టి ఈ ప్రకారంగా ఇక్కడ చాలా ప్రయాసతో చేరి ఉన్నటువంటి అంశము ఇది. అంత తేలిక అనేటువంటి విధానముగా భగవద్గీతలో మీకు చెప్పిన అంశముగా లేదు. నేను చూసిన వారికి భగవద్గీత క్లేశోధికతరస్తేషాం అవ్యక్త ఆసక్త చేతసాం. అవ్యక్త ఆసక్త. అవ్యక్తము అంటే ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి వస్తువు బ్రహ్మం, ఇంద్రియ గోచరమై ఉన్నదంతా విశ్వం. అవ్యక్త ఆసక్త, నీకేమున్నది? దాని యందు ఆసక్తి ఏర్పడి ఉన్నది. ఆ బ్రహ్మం అనేటువంటి దాని యందు పొందాలనేటువంటి ఒక ఆసక్తి నీకు ఏర్పడి ఉన్నది. ఉన్నటువంటి విధానంలో ఏం చెప్పాడు అక్కడ? క్లేశ అధికతరం తేషాం అవ్యక్త ఆసక్త చేతస. అవ్యక్తాహి గతి దుఃఖం. అవ్యక్తాహి ఆ అవ్యక్తమైనటువంటి యొక్క బ్రహ్మం వైపుకు పోయేటువంటి గతి మార్గం అన్నమాట. ఈ వ్యక్తముగా ఉన్నటువంటి విశ్వం వైపుకు పోయే మార్గం ఈ సునాయాసం అయిపోయింది.
అవ్యక్తాహి గతి, గతి అంటే మార్గం, అవ్యక్తాహి గతి దుఃఖం. ప్రయాసతో చేరి ఉన్నది, చాలా సంకులమై ఉన్నది, చాలా ఇబ్బందికరమై ఉన్నది, చాలా పట్టుదలగా ఉండాలి, నిగ్రహణగా ఉండాలి, సాధనలో కూడా గట్టిగా ఉండాలి, దానికి వైరాగ్యం కూడా, ఇవన్నీ వాళ్ళు చెప్పుకొచ్చేటువంటి మాటలు. ఏదేమైనా కానీ ఓ శాస్త్రాన్ని కోణంలో మనం దాని విషయాల సారాంశ విషయాలని సులభముగా దాన్ని తీసుకుని ఏదైనా ఉన్న సమయం ఏదైనా ప్రయాణం చేసేటువంటి దానికి వినియోగించుకుంటే కొంత ఏదన్నా అంతా పొందకపోయినా మనకు కాలక్షేపం చేసే అవకాశాలు పోయాయమ్మని చెప్పేది. కాలక్షేపాలు చేసే అవకాశాలు తీరుబాట్లకి లేవు. సూక్ష్మముగా తీసుకున్నామా, ఏదైనా ప్రయాణం అనేటువంటి యొక్క అంశముగా చేయగలిగామా, ఆసీనోవా శయానోవా గచ్చన్ తిష్టన్ సదా అశుచి సర్వకాల ప్రయత్నైన యోగయుక్తో భవార్జున, పరమాత్మ చెప్పిన మాట ఉత్తరగీతలో. ఆసీనోవా కూసును ఆగి ఉన్నా, శయానోవా పడుకుని ఉన్నా, గచ్చన్ నడుస్తూ ఉన్నా, తిష్టన్ ఆగి ఉన్నా, అశుచి ఒకవేళ శుచి విధానం లేకపోయినా కానీ తస్మా సర్వేషు కాలేషు యోగయుక్త, యోగముతో ఉండనేటువంటి మాట ఉత్తరగీతలో మాట్లాడతాడు. కనుక మనకున్న సమయాన్ని ఈ రూపకంగా ఎంతవరకు వినియోగింపజేసుకుంటూ ఉన్నామో, ఎంతవరకు దాన్ని యోగ మార్గముగా ఉపయోగించుకుంటున్నాము అనేది కూడా చూసుకునేటువంటి యొక్క పరిస్థితి ఏర్పడింది. నేను చెప్పేది మీకు ఎట్లా ఉన్నాయి మాటలు. నువ్వు బరవారు కొంచెం వయసులో ఉన్నావు, బరవారు మిగతా బండ్లనే అయిపోవచ్చినాయి, జాగ్రత్త పడే పరిస్థితి. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ నిబోధత చురస్య దారాని శివ దుర్గం పద తత్కవయో వదంతి. ఉత్తిష్టత లే, జాగ్రత్త, మేలుకో, సాధన అనేది కొనసాగించుకో అనేటువంటి మాట. అదే ముందా చెప్పుకున్న మాట. పంచాత్మికంబైన పవనంబు నిగృహీతమైనది. పంచాత్మికమై ఉన్నటువంటి కృష్ణ, నువ్వు ధ్యానం చేస్తున్నావయ్యా, నాకు అనిపించింది, నాకు అట్లా గోచరించింది. ఎట్లా ఉన్నది నీ ధ్యాన విధానం అని చెప్పినట్టే. పంచాత్మికంబైన పవనంబు నిగృహీతమైనది. శ్వాస పూర్తిగా ఆగిపోతుందంటాడు ధ్యానంలో. ఆ స్థితి ధ్యానంలో రావాలి. అనగా మనస్సు శ్వాస రెండు మీకు ఎక్కువగా భగవద్గీతలో కూడా వాటిల్లో కూడా చెప్పేటువంటి అంశమే. ఎవరైనా చెప్పని ఆ రెండే చెప్పేది మీకు. స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాం చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. నాసా అంటే ముక్కు, అభ్యంతర అంటే లోపల, చారిణవు చరించేటువంటి. యతేంద్రియ మనోబుద్ధి ముని మోక్షపరాయణ. మోక్షపరాయణ ముని, ఎవరైతే మోక్షం పట్ల అపేక్ష కలిగి ఉంటారో వాళ్లకు చెబుతున్న అంశం ఇది. ముని మోక్షపరాయణ విగతేచ్ఛ భయక్రోధ. విగత ఇచ్ఛా భయక్రోధ యహ సదా ముక్త ఏవ సహ. ఎవడో సహా అతడు ముక్త ఏవ, వాడు మోక్షం పొందినవాడే. నిర్ధారించి చెప్పిన మాట ఏమి. కాబట్టి ప్రాణాపానవు సమవకృత్వ నాసాభ్యంతరచార్యణం యతేంద్రియ మనోబుద్ధి, మనస్సుని బుద్ధిని ఆ శ్వాస యొక్క విధానంలో నిగ్రహణ చేసి ఆ ప్రకారంగా నువ్వు గనక చేసినట్లయితే అతడు మోక్ష విధానములో పొందే అవకాశాల వారికి ఉంటాయనేటువంటి మాట వచ్చేటువంటి అంశమే పంచాత్మికంబైన పవనంబు నిగృహీతమైనది అని చెప్పిన అంటాడు. కాబట్టి అలాంటి అనుభవం మనకు జీవితంలో ఏమైనా కలిగేటువంటి యొక్క అవకాశాలు అలాంటిది ఏమన్నా ఉందనే విషయాన్ని ఎవరికి వారుగా పరీక్షించుకోవాల్సి ఉంటుంది. చదవండి, శాస్త్రం చదవండి, కంఠస్థం చేయండి, సమయాన్ని దానికి వినియోగించండి. కానీ ఎక్కువగా మనం చేయాల్సింది ఏమిటని చెప్పానంటే ఇది చేయాలండి. పంచాత్మికంబైన పవనంబు నిగృహీతమైనది. కాబట్టి మనస్సు ఆగితే మీకు శ్వాస కూడా ఆగుతుంది. గమనించవచ్చు ధ్యానములో నిశ్చలముగా.
ఏ నివాతస్థ, గాలి లేని చోట దీపం అనే ఉదాహరణ చెప్పాడు కదా. గాలి లేని చోట దీపం అట్లా నిశ్చలంగా ఉన్న విధానము, అట్లా మనసు అనేది కూడా నిశ్చలముగా ఉండేటువంటి పరిస్థితి రావాలి. అది రావాలని చెప్పనంటే కూడా ప్రయత్నం చాలా ఉండాలి. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ నీకు సమయం కుదురుతుందో ఆ సమయాలన్నీ మనం వాడుకోవచ్చు. ఎప్పుడెప్పుడు సమయం కుదురుతుందో మనం ఆ సమయాలను వాడుకోవచ్చు. కానీ ఏం చేస్తామంటే ఏదో ఒకటి పెట్టుకుంటాం. ఎందుకు వస్తామమ్మా? తర్వాత జరుగుతుంది కదా ఉపన్యాసం, అడుగుసి నమస్కారం చేస్తాను. ఏం చెప్పారు? ఎప్పుడెప్పుడు మనకు అవకాశాలు ఉన్నాయో అవన్నీ మనం వాడుకోవటం లాంటిది చేసుకోవాలి. కానీ మనం ఏం చేస్తామంటే అవకాశాలని ఏదో దాంతో ఎవరితోనో సంభాషించుకోవటము, ఏదన్నా ఇంకోటి వ్యాసంగం పెట్టుకోవటము, ఏదో గతం గురించి ఆలోచించుకోవటము, ఏదో ఒకటి జ్ఞాపకం చేసుకోవటం, దాని గురించిన విధానంగా ఆలోచనలు చేయటం, ఈ ప్రకారంగా మనం నిరుపయోగమై ఉన్నటువంటి వాట్ల కోసంగా సమయాలని హెచ్చించడం అలవాటు చేసుకున్నాం. అదే యోగ మార్గంలో పయనించి మహాత్ములుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ పని చేయరు. వాళ్ళ సమయం దొరికితే దాన్ని వాడుకుంటారు, యోగానికి వాడుకుంటారు. మన సమయం దొరికితే ఆలోచనలకు వాడుకుంటాం, ఇతరులతో సంభాషించడానికి వాడుకుంటాం. ఇలా మనమైపోయి వాళ్ళ ఇంటికి చెప్పమ్మ విషయాలని చెప్పేసి అని ఆడపోయి చెప్పించుకుంటాం. అంటే సమయం గడవాలి. గడవటానికి ఏం చేస్తామంటే ఎవరా అని చెప్పని చూస్తాం. ఎవరైనా పోయే వాళ్ళు తెలిసిన వాళ్ళు రామాయణ పిలిచి కూర్చోబెట్టుకుని ఏంటి విషయాలు అని చెప్పని దాంట్లో దిగుతాం. ఇది మనం జీవితంలో చాలా చేస్తున్నటువంటి పని అన్నమాట. మానవ దేహం రావటానికి చాలా విధానం వెనకాల ఉందమ్మా, తెలియట్లేదు ఎవరికి కూడా. కాయం వచ్చిందంటే సామాన్య విషయం కాదు. నేను మీకు వైజ్ఞానికంగా ఉన్న అంశం చెబుతాను, బాధపడమా ఏమనుకోమాకండి. వైజ్ఞానికం చెప్పాను. ఎవరైనా విశ్వంలోకి రావాలంటే అమ్మగారి అనుగ్రహమే. అమ్మ అనుగ్రహంతోనే ఈ భూమి మీదకి, ఇది ఏ ప్రాణైనా కావచ్చు, మానవుడే కాదు, ఏ ప్రాణైనా తల్లి గర్భం నుంచే రావాల్సి వస్తుందన్నమాట. దానికి ఏమంటారంటే వైజ్ఞానికంలో పురుషుని నుంచి వెలువడేటువంటి యొక్క 30 కోట్ల వీర్య కణములు, 30 కోట్ల వీర్య కణం ప్రవేశించినప్పుడు తల్లి గర్భములో దాంట్లో ప్రయాణం చేసి ఒక్క కణం మాత్రమే తల్లి గర్భములో అండాశయంలో ప్రవేశిస్తుంది. మిగతా 30 కోట్ల మంది వెనక్కి వచ్చేయాల్సిందే. ఇది వైజ్ఞానికం చెప్పేటువంటి మాట అన్నమాట. ఎన్నిసార్లు నువ్వు పోటీ పడ్డావు, అది అంతర్గతంగా ఈశ్వర సంకల్పం. అది ఈశ్వరునికి నియమమే, మనం పెట్టింది కాదు. ఆ ప్రక్రియ అంతా కూడా ఈశ్వర నిర్మాణమే. కాబట్టి ప్రకారముగా లోన జరుగుతున్న అంతర్గతంగా జరిగేటువంటి యొక్క జన్మ పరంపరా విధానం జరిగేటువంటి దాంట్లో మరి అన్ని కణములు ఒక్కసారిగా పరమాత్మ ఈశ్వరుడు ఏర్పాటు చేసి పంపించి ఉండగా వాటిలో ఎవడో ఒకడు ముందుకు పోయి దాంట్లో ప్రవేశించినటువంటి వాడై తన రూపాన్ని నవమాసాలలో చేసుకుని వచ్చిన విధానం. ఎప్పటికవుతుంది చెప్పు? మళ్ళా ఈ కాయం పోయాక మళ్ళా భౌతిక కాయం రావాలని చెప్పనంటే ఏదన్నా సాధ్యమయ్యే పనిగా? ఎవరితో మొరబెట్టుకుంటావు అక్కడ, ఎవరికేం చెప్పుకుంటావు అక్కడ. ఇక్కడంటే కొంచెం ఏదైనా ఇబ్బంది కలిగితే పక్కింటి వాళ్ళకోనో తెలిసిన వాళ్ళకో బంధువులకి ఎవరిని చెప్పుకొని ఏదన్నా అవసరం తీర్చుకోవచ్చు. తెర అవతల, ఇది తెర యువతల. దేహములు ధరించిన అంశం తెర యువతల, దేహములు వదిలిన అంశం తెర అవతల.
తెర యువతల కొన్ని కోటాను కోట్ల జీవులు దేహములు ధరించి చిన్న చిన్న జీవులు కానీ పెద్ద పెద్ద జీవులు కానీ కొన్ని కోట్ల జీవులు దేహములు ధరించి ఉన్నాయి. రోజు మొత్తం మీద కొన్ని లక్షల కోట్ల జీవుల దేహములు ధరిస్తూ ఉన్నాయి, దేహాలను కోల్పోతూ ఉన్నాయి. కాబట్టి దేహములు కోల్పోయి ఉన్నటువంటి జీవకణములు వెనకాల కొన్ని కోట్ల కోట్ల జీవకణాలు. విశ్వమంతా జీవరాశులే, విశ్వమంతా జీవరాశులే. సూక్ష్మదేహాలు, స్థూలదేహము, సూక్ష్మదేహం, ఇంద్రియాత్మికం సూక్ష్మదేహం, గోళకాత్మికం స్థూలదేహం. కాబట్టి ఈ తనువులు పోయినటువంటి యొక్క జీవులు కొన్ని కోట్ల జీవులై ఉన్నాయి. అవన్నీ కూడా మళ్ళా ఈ తనువులు ధరించాలని చెప్పనంటే ఆకాశం నుంచి ధరించలేవుగా, మళ్ళీ ఒక ప్రాణి దేహం నుంచే ధరించాల్సి ఉంటుంది. అదే ప్రాణి అయినా కావచ్చుగాక ఆ ప్రాణి దేహము నుంచి ఆ దేహం అనేటువంటిది పొంది మళ్ళీ విశ్వంలోకి రావాల్సి ఉంటుంది. ఈ దేహం రావటానికి ముందు మనం ఎన్ని ఆకాశాట్లు పడ్డామో, ఎన్ని తిప్పలు పడి ఎంతకాలం పట్టిందో అసలు అది మనకు తెలియట్లా. ఒకవేళ అక్కడ పోయాక తెలుస్తుంది ఏమో. ఏం చేస్తా, ఏం చేసేది లేదు. శతకోటి జన్మ సుకృతై పుణ్యై వినా నలభ్యతే, జంతూనాం నరజన్మ దుర్లభత పుంస్తం తతో విప్రత అనేది కదా చెప్పింది శంకరులు. నరజన్మ దుర్లభత, జంతూనాం నరజన్మ దుర్లభత. జంతువునాం షష్ఠీ భక్తి బహువచనం 83,99,999 రకాలుగా జీవ సముదాయం రకాలు. వాటిలో మళ్ళీ కొన్ని లక్షల కోట్ల జీవ విధాయకాలు ఎన్నీ కూడా అనంతటువంటి యొక్క. ఇక ఆ తర్వాత ఏ అరణ్యాలు పడతావు, ఏ సముద్రాలు పడతావు, ఏ మురుక్కాలలో పడతావు, ఏ కాలువలో పడతావు, అక్కడ ఏమీ కూడా ఎవరితో కూడా చెప్పుకోవడానికి అవకాశాలు లేవు. కర్మ అనేది ఎట్లా లాక్కుపోతుందో అట్లాగా ఈ జీవుడు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అనూఖ్యముగా ఉన్న అంశం. కాబట్టి మహాత్ములు అంశాన్ని గుర్తించి అనుక్షణం సమయాన్ని వాళ్ళు వాడుకున్నారు. అంత ప్రమాదం చూసిన తర్వాత వాడు ఊరుకుంటాడా? అనుక్షణం నడుస్తూ ఉన్నా, కూర్చున్నా అంతా యోగమే. పానీయములు త్రాగుచున్, పొడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, లక్షించుచున్, సంతత శ్రీనారాయణ పాద పద్మయుగలి. ఇది ఒక విధానం ఉన్నది, మనకి అంతర్గతంగా ఉన్న అంశము. కాబట్టి మహాత్ములు చెప్పేటువంటి యొక్క మాట జాగ్రత్త పడండి, సమయాన్ని చక్కగా వినియోగింపజేసుకోండి, అందినటువంటి యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, జార విడుచుకోమాకండి. అందువల్ల వాళ్ళు చెప్పే మాటలు తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో కావాలి. ఎందుకు చెప్పడం అని చెప్పానంటే నువ్వు తరించవయ్యా, అవకాశాలు వచ్చాయి, మళ్ళా ఆ తనువు కనుక పోయిందంటే మళ్ళీ అలాంటి తనువు రావడానికి నీకు సాధ్యం అయ్యేటువంటి పని మాత్రం కాదు. మళ్ళీ పోతావు, ఎక్కడికో పోతావు 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 ఎప్పుడో ఒక అదృష్టం శాతం మళ్ళా మానవ దేహంలో పడవచ్చు. గ్యారెంటీలు ఉన్నాయా? గ్యారెంటీ ఏమిటో ఆయన గారు. కాబట్టి ప్రకారముగా పంచాత్మికంబైన పవనంబుని గృహీతమైనది. ఆయనకి ఎందుకమ్మా ధ్యానం అసలు కృష్ణుడికి? ఆయనే మహానుభావుడు కదా. అంటే ఎంత మహనీయత ఉన్నప్పటికి కూడా ఆయన బ్రహ్మమును అవలోకనం చేసుకోవాల్సిందే. రాముడైనా, కృష్ణుడైనా, శివుడైనా, విష్ణువైనా ఆయన కూడా యోగ నిద్ర అంటాం కదా. 6 నెలలు యోగ నిద్రలోకి వెళ్ళిపోతారు అని చెప్పి అంటారు. మనం ఎప్పుడు వస్తుందని అలా రాబోయి వస్తుంది. స్వామివారు యోగ నిద్రకి వెళ్ళిపోతాడు. ఇంతకాలం పాటు వ్యవహారం చేసుకున్నాడు, నాకు అవసరం లేకది, నాకు యోగం కావాలి, నాకు బ్రహ్మానుభూతి కావాలని చెప్పి ఉద్దేశంతో ఎప్పుడు మీ గొడవే, నాకు నా విధానం నాకు ఉండాలి. కాబట్టి ఆయన గారు యోగ సమాధికి వెళ్ళిపోతాడు. యోగ నిద్ర అన్నారు, యోగ సమాధికి వెళ్ళిపోతాడు. పరమశివుడు కూడా యోగ సమాధికి వెళ్ళిపోతాడు. కృష్ణుడు కూడా పంచాత్మికంబైన పవనంబు నిగృహీతమైనది. యా కృష్ణ, నువ్వు ధ్యానంలో ఉన్న విధానం చూస్తే పంచాత్మికంబైన, పంచాత్మికం అంటాడు. పంచాత్మడు పంచభూతాత్మికం, శ్వాస పంచభూతాత్మికం అని చెప్పిన అర్థం. పంచభూతాలు స్థూలంగా ఉంటాయి, సూక్ష్మంగా ఉంటాయి అన్నమాట. పంచాత్మికంబైన పవనంబు, పవనం అంటే గాలి, పవనంబు నిగృహీతమైనది, పూర్తిగా ఆగిపోయింది.
కనుక యోగ సమాధి అనబడేటువంటి అంశము మనస్సు శ్వాస రెండు పూర్తిగా ఆగిపోయి ఉన్నటువంటి యొక్క అంశాన్ని యోగ సమాధి. కేవలం మనస్సు మాత్రమే ఆగిపోతే దాన్ని సుషుప్తి అవస్థ అంటారు. కేవలం శ్వాస మాత్రమే ఆగితే దాన్ని మరణావస్థ అంటారు. శ్వాస ఆగుతుందా లేదా? ఆగుతుందా? ఆగుతుంది. ఆగే రోజు వస్తుంది. ఇప్పుడు ఆడుతుంది, ఆగే రోజు వస్తుంది. తప్పదు. మనస్సు అనేది అది ఆగుతుంది. అది కూడా ఆగే పని కూడా పరమాత్మే పెట్టింది. మత్తః స్మృతి జ్ఞానం అపోహనం. నేనే ఇస్తున్నా. మత్తః నా వల్లే ఏర్పడుతుంది. స్మృతి అనగా బాహ్య స్మృతి, అపోహనం మరుపు. ఆయన ఇవ్వబట్టే వస్తుంది. నువ్వు పడుకుంటే రాదది. తాత్కాలిక ప్రయత్నం అనేది ఆయన ఇవ్వాల్సిందే. ఆయన ఇస్తే నీకు వచ్చే విధానం అపోహనం. కాబట్టి ఆ ప్రకారముగా ఆ మనస్సు అనేది ఆగటం అనేటువంటి విధానం ద్వారా నీకు నిద్ర సమాధితో పోలిక కలిగి ఉన్నటువంటి నిద్ర ఆయన ప్రసాదిస్తూ ఉన్నాడు. సమాధితో పోలిక కలిగి ఉన్న నిద్ర ప్రసాదిస్తూ ఉన్నాడు. సమాధితో పోలిక అంటే మహాత్ముడు యోగ సమాధిలో మనస్సుని, ఇంద్రియాలని, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ మొత్తం లయింపజేసుకున్నాడుగా. కనుక ఆ లయింపజేసుకున్న విధానముగా మహాత్ముడు ఆ బ్రహ్మవేత్త యోగ సమాధి విధానముగా లయింపజేసుకున్నాడో దానితో పోలికగా ఉన్నటువంటి అంశముగా ఏర్పడేది సుషుప్తి అవస్థ. కనుక ఆ సుషుప్తిలో కూడా మరి యోగ సమాధిని పొంది ఉన్నటువంటి యొక్క మహాత్ములు ఏ ఆనందాన్ని పొందుతూ ఉన్నారో అట్టి ఆనందం పరిపూర్తి కాకపోయినా అక్కడ ఆనందాన్ని వాళ్ళు పొందుతున్న అంశమే కదా. ఏకీభూత ప్రజ్ఞానగణ ఆనందమయ ఆనందభుక్కు శాస్త్రం చెప్పిన మాట. ఆనందమయ ఎందుకంటే మనస్సు ఆగిపోయి ఉన్నది, ఇంద్రియాలు సమసిపోయి ఉన్నాయి కాబట్టి అక్కడ అజ్ఞానం అనేది మూలా విద్య ఆవరణం అనేది ఒకటి ఉన్నది. అది పోలా. అంటే ఇంద్రియాలు ఉపశమించిన మనస్సు ఒకంత ఆగటం జరిగినా అజ్ఞానం పోయింది కాదు. మూలా విద్య ఉన్నది, తమస్సు ఉన్నది. కాబట్టి ఆ స్థితిలో యోగ సమాధిని పొంది ఉన్నటువంటి వారు ఏ ఆనందాన్ని పొందుతూ ఉన్నారు అట్టి ఆనందం వీళ్ళకు కూడా అక్కడ లభ్యమయ్యే విధానం ఉంటుంది. కాబట్టి మనస్సు అనేది ఆగటం వరకే అనే అంశం తీసుకున్నట్లయితే దానికి సుషుప్తి అవస్థ అనే పేరు పెట్టారు. ఈ కేవలం శ్వాస మాత్రమే ఆగటము అనేటువంటి యొక్క అంశం కనుక తీసుకుంటే అది మరణావస్థ అనేటువంటిదిగా ఏర్పడింది. ఏమ్మా రెండూ ఉన్నాయి మనకి ప్రస్తుతం. అది మనకి రెండూ ఉన్నాయి. మరణావస్థ అనేది ఓ పక్క ఉన్నది, సుషుప్తి అవస్థ అనేది ఓ పక్క ఉన్నది. కానీ యోగ సమాధి అనేటువంటిది అది అప్రయత్నంగా ఇవ్వాలి ఆయన కాదు. అది ఇచ్చి ఉన్నట్లయితే మనకి నాడు ఇక ఇబ్బంది అవసరం లేదు. ఇది గురువుల అవసరంలో, ఉపదేశాల అవసరంలా, ఈ చాతుర్మాసాల అవసరంలా, ఈ శాస్త్రం భగవద్గీత అది ఇది. కానీ అది మాత్రం అది నీ వదిలిపెట్టేశాడు, నీ ఇష్టం. యథా ఇచ్చేసి తదా నీకు ఎట్లా అనిపిస్తే అట్లా చేసుకో. కాబట్టి మోక్ష సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశం మాత్రం అది నీకే అప్పచెప్పేశాడు. కావాలంటే నువ్వు తీసుకో. ఎట్లయితే భీష్ముడికి శంతనుడు బలాన్ని ప్రసాదించాడు. ఏం ప్రసాదించాడు? స్వచ్ఛంద మరణం ప్రసాదించాడు. నీ ఇష్టం రా అబ్బాయి, నీకు స్వచ్ఛంద మరణం ప్రసాదిస్తున్నా. అట్లా స్వచ్ఛంద మరణం లాగా స్వచ్ఛంద యోగ సమాధి ఎప్పుడు ఇష్టపడితే ఆ పూట దాన్ని నువ్వు పొందవచ్చు అన్న విధానంగా స్వంగా ఇచ్చినట్లయితే అయ్యా నీకు ఇది ప్రసాదిస్తూ నీ ఇష్టం, నువ్వు కావాలంటే ఇప్పుడు దాన్ని పొందవచ్చు అనే విధానంగా సౌలభ్యముగా కనుక ఇచ్చి ఉన్నట్లయితే కూడా ఇంత ప్రయాస అనేది మనకి అవసరం ఉండేది కాదు. అట్లా ఇవ్వాల. అది మాత్రం నీకు నీవుగా ఇష్టపడితే నువ్వు దాంట్లో పోవాల్సి ఉంటుంది. నీకు జన్మ వద్దనుకుంటే నువ్వు చేసుకోవాలి.
చాలామంది లోకంలో జన్మ కావాలనే అపేక్షలు చాలామందికి ఉన్నాయి. కామాత్మాన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి ఉన్నాయి కదా, భోగైశ్వర్య గతిం ప్రతి. ఇలాంటి అపేక్షలు ఎక్కువ మందిలో ఉన్నాయి కాబట్టి ఆయన స్వతసిద్ధంగా ఇచ్చే అవకాశాలు లేవు. మోక్షం అనే అంశాన్ని స్వతసిద్ధంగా ఇచ్చే అవకాశాలు లేవు, ఆయనకి లేవు. కారణం ఏంటి? నీకు ఇంకా అపేక్షలు ఉన్నాయి కదా, మళ్ళా జన్మించాలి, మా కుమారుడు జన్మించాలి, మా మనవడు జన్మించాలి అని. నేను పోయాక మళ్ళీ మనవడు గర్భంలో పడతారు, నా పేరు పెట్టాలరా మీరు, నా పేరు పెట్టాలి మళ్ళీ మీరు, ఎందుకు నా ఆస్తులన్నీ ఈ పేరు మీద ఉన్నాయి కాబట్టి సంపాదించిన మొత్తం కూడా కనుక మనవడు పెడితే ఆ పేరు పెడితే మళ్ళీ ఏ పేరు మార్చుకోవడానికి బ్యాంకులు ఉన్నాయి మొత్తం నా పేరుకే ఉండిపోతాయి. కామాత్మాన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రియ క్రియా విశేష బహుళాం భోగేశ్వరి గతిం ప్రతి. ఇలాంటి విధానముగా అపేక్షలు ఉన్నాయి కాబట్టి కనుక నువ్వు ఆ వైపుకి వెళ్తావా అది నీ ఇష్టం, ఈ వైపుకి వస్తావా నీ ఇష్టం అనే విధానముగా ఆ సర్వేశ్వరుడు మనకి పూర్వ భాగాన్ని ఇచ్చాడు, ఉత్తర భాగాన్ని కూడా ప్రసాదించాడు. రెండు ఉన్నాయి కదా. పూర్వభాగం ఏమిటి అంటే ఈ యజ్ఞ యాగాదుల సంబంధము, పుణ్య విధానాలు, మళ్ళా నీకు రాబోయే జన్మల యొక్క సంబంధాంశాలు. ఉత్తర భాగము నివృత్తి మార్గము, బ్రాహ్మ్య అనుభవం, మోక్షం అనేటువంటి అంశము. ఈ రెండు ఉన్నటువంటి అంశాలు కాబట్టి స్వతసిద్ధంగా నీకు ఆయన యోగ సమాధి అంశాన్ని ఇచ్చే అవకాశం ఆయనకి లేదు. ఎందువల్ల నీ అపేక్షలు ఉన్నాయి కాబట్టి. వీళ్ళు ఇచ్చాడు అని చెప్పారంటే స్వామి ఎందుకు ఇచ్చావు, నాకు ఇంకా పుట్టాలనే అపేక్ష ఉంది, మళ్ళా స్వర్గాలకు పోయే అపేక్ష ఉన్నాయి కదా వాడికి. అరే నీ ఇష్టం, నీ ఇష్టం, కావాలనుకుంటే ఇది తీసుకో, వద్దనుకుంటే ఆ మార్గంలోకి వెళ్ళిపో అన్న విధానం నుంచి మరణ అంశాన్ని శ్వాసతో ముడిపెట్టాడు, సుషుప్తి అంశాన్ని మనసుకు ముడిపెట్టాడు, యోగ సమాధి అనే అంశాన్ని రెండింటికి కలిపి పెట్టాడు. అది నీ యొక్క విధానంలో ఉన్నటువంటి విషయము. ఇక్కడి నుంచి రేపు మళ్ళీ ప్రారంభం చేస్తాం సాయంత్రం. పర్లేదా? పర్లేదా? ఉపయోగమైన అంశాలేనా? అవసరం, ఏ అవసరము ఇంకేం కాదేక, ఏ అవసరం దీన్ని ఏదన్నా కొంచెం గ్రహించుకునే పోగలిగే అవకాశం చేసుకుంటే ఒక అడుగు ముందుకు వేద్దాం. అన్ని అడుగులు పడవనుకో, ఒక అడుగు వేసినా స్వామివారు భరోసా ఇచ్చారక నేను చూసుకుంటా అని చెప్పేసి అడుగును వేస్తే నేను అక్కడి నుంచి నేను చూసుకుంటా అని చెప్పి అన్నాడు. కాబట్టి అన్ని అడుగులు పడకపోయినా ఒక అడుగును వేస్తే స్వామి నువ్వు చెప్పినట్లుగా నీ బార్డర్లోకి వచ్చేసా, ఇక నువ్వు చూసుకోన్నట్లుగా చేసుకోవచ్చు అన్నమాట. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.